ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న AI-2455 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విపరీతమైన కుదుపులకు లోనైంది. పైలట్ ఫ్లైట్ సిగ్నల్ లోపం ఉందని చెప్పి విమానాన్ని చెన్నైకి మళ్లించారు. చెన్నైలో ల్యాండ్ అవ్వడానికి దాదాపు 2 గంటల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. మొదటిసారి ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో రన్వేపై మరొక విమానం ఉండడంతో కెప్టెన్ చాకచక్యంగా విమానాన్ని మళ్లీ పైకి లేపారు. రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వేణుగోపాల్ డీజీసీఏ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. అయితే ఎయిర్ ఇండియా సాంకేతిక సమస్య, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే విమానాన్ని చెన్నైకి మళ్లించామని వివరణ ఇచ్చింది. రన్వేపై మరొక విమానం ఉన్నందున కాకుండా చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనల మేరకే గో అరౌండ్ చేయడం జరిగిందని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, భద్రత తమ ప్రథమ ప్రాధాన్యత అని ఎయిర్ ఇండియా తెలిపింది. సో గతంలో జరిగిన సంఘటనను చూసిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు తప్పకుండా ఫ్లైట్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయాందోళన అనేది కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో చూస్తూనే ఉండండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీటీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.